హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సంక్రాంతికి అయితే మా ఊరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది అనమాట. అలా అని చెప్పి స్టార్ట్ అయిపోయినా మణికొండ నుంచి జర్నీ వచ్చేసి. సో నేను కాచిగూడకి అయితే వెళ్ళాల్సి ఉంది. సో అక్కడ ట్రైన్ ఉంటుంది అనమాట, డెమో ఎక్స్ప్రెస్ అనేది. సో అక్కడ అలాగే వెళ్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకున్నా. సో బస్ లోకి వెళ్తే ఎలాగో లేడీస్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండిపోయి అసలు రష్ రష్ ఉంటుంది మామూలుగానే. అలాంటిది పండుగ సీజన్ లో అయితే చాలా ఘోరంగా ఉంటుంది. సో మార్నింగ్ మార్నింగ్ ఓన్లీ వాకింగ్ వెళ్ళే వాళ్ళు తప్పిస్తే ఎవరు లేరు అనమాట నా దగ్గర. సో అలా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. సో తక్కువనే అన్నారు బస్ స్టాండ్ లో, మరి అంత బీభత్సంగా అయితే ఏం లేదు. సో అందరు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి జర్నీ అనేది రీచ్ అయిపోయి ఉంటారు వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్ కి. సో కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. సో నేను అనుకున్నంత జనాలు అయితే అసలు లేదు, చాలా తక్కువనే ఉన్నదని చెప్తున్నాను. ఆ విధంగా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. నేను ఇంకో మా మూడు పిల్లోడు వస్తున్నాం అనమాట నాతో పాటు. సో ప్లాట్ఫామ్ రీచ్ అయిపోయినాం. అక్కడ వచ్చేసరికి వేరే ట్రైన్ అయితే ఉంది. సో అది ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. మేము వెళ్ళాల్సిందేమో డెమో ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ వెళ్ళిపోతే ఆ ట్రైన్ రావాల్సింది. సో సడన్ గా సిచ్యువేషన్ ఏమైపోయిందంటే అక్కడ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అసలు ఉండాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 4, బట్ అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి వచ్చేసింది. సడన్ గా చేంజ్ అయిపోయింది అనమాట. జనాలు అందరూ పరుగు పరుగు ఇంకా అయితే డైరెక్ట్ మెట్రో రైలు దగ్గరనే ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇక ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ప్లాట్ఫామ్ దగ్గరికి. సో మేము ట్రైన్ ఎక్కేసినాము, ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం. ఇది డెమో ఎక్స్ప్రెస్ కాబట్టి ఆల్మోస్ట్ సీట్స్ చాలా ఖాళీనే ఉంటాయి, ఎందుకంటే మొత్తం ప్రతిదీ కూడా జనరల్ కాబట్టి. సో మొత్తానికైతే ఏదో ఒక బోగీలో ఎక్కేసి కూర్చున్నాం అనమాట. సో ఆ విధంగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదనమాట, కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట మేము వచ్చేసి. కానీ చాలా డిలే అయ్యింది ట్రైన్ అయితే చెప్పొచ్చు. ఆ డిలే కాకుండా మళ్ళీ దానికి తోడు ప్లాట్ఫామ్ చేంజ్ అండ్ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చాలా ఇబ్బంది అయ్యింది. సడన్గా అయిందన్నమాట, అసలు ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఆ విధంగా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట సంక్రాంతి కోసం అని చెప్పి విలేజ్కి. సో సిటీ దాటడానికి ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. బట్ ఇది డెమో ఎక్స్ప్రెస్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి స్టాప్లో ఆపుకుంటూ వెళ్తుంది. బట్ స్పీడ్గా అయితే వెళ్తుంది. మరి ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు క్రాసింగ్ కానీ అది కానీ ఎక్కడ కూడా పడినట్టు అనిపించలేదు. ఇక్కడ కూడా కొద్దిసేపు కూడా బాగా ఆగడానికి అయితే ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ కొద్దిసేపు ఆగుతుంది, వెళ్ళిపోతుంది ట్రైన్ వచ్చేసి. సో ఇక్కడ ఆ ట్రైన్లో చెప్పాలంటే ఆల్మోస్ట్ ఏవైనా తీసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలామంది చాలా లోడ్స్ అయితే వేసారు. కూరగాయలు అని చెప్పి ఇంకా విలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా వస్తువులు తీసుకెళ్ళాలంటే పెద్ద పెద్దగా అవన్నీ కూడా ట్రైన్లోనే వేసేసారు అనమాట. ఇకపోతే ఇది ట్రైన్ మార్నింగ్ జర్నీ కాబట్టి మొత్తం అంతా కూడా మంచుతో కూడి ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా కూడా మంచిగా ఉంది. అసలు వీడియో తీస్తుంటే మొత్తం వైట్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ సన్లైట్ వచ్చేంత వరకు కూడా అదే విధమైన వెదర్ ఉంది. మరి దానికి తోడు చలి అనమాట. మంచుతో పాటు చలి కూడా, అసలు గాలిలో మొత్తం చల్లగా ఉంది కాబట్టి అసలు డోర్ ఓపెన్ చేస్తే అసలు బీభత్సమైన చలి ఉందన్నమాట. సో ఆ విధంగా ఇట్లా పోతే పొలాలు వచ్చేసి చాలా తక్కువనే వేసారు. అసలు అదే వర్షాకాలం అయితే ఆ సిచ్యువేషన్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇది సమ్మర్ కాబట్టి చాలా తక్కువనే వరి నాట్లు అవి కానీ లేకపోతే క్రాప్ను ఇది చేయడం కానీ చేశారు. అదే సమ్మర్ వర్షాకాలంలో అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది అసలు ట్రైన్లో పోతుంటే. బట్ అది ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు రీసెంట్గానే వరి నాట్లు వేయడము. బట్ మా ఏరియాలో అయితే ఆల్మోస్ట్ అంతా కూడా వరి నాట్లనే వేసేసారు. ఎప్పుడో వేసి ఆల్మోస్ట్ 1 month బిఫోర్ వేసేసారు అనమాట. ఇక్కడైతే ఇప్పుడే వాటర్ పెట్టి ఇప్పుడే అది ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు వరి నాటు వేయడము. అక్కడక్కడ వేసినట్టున్నారు కానీ అంత ముందు కాదు, రీసెంట్గానే వేసినట్టున్నారు. సో ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా అసలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాటర్ సరిపోతే లేదని చెప్పి అందరు ఇది చేశారు, ఖాళీగా వదిలిపెట్టారు. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా కూడా పశువులు మేపుకోవడానికి దానికి దీనికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇదే వర్షాకాలం అయితే ఈ ఏరియా మొత్తం అసలు పంటలతో నిండిపోయి ఉంటుంది. అసలు ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అదే వర్షాకాలంలో జర్నీ చేస్తుంటే ఆ వీడియో తీస్తే అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. మొత్తానికైతే దేవరకద్రకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇది దేవరకద్ర. సో ఇక్కడనే మా స్టాప్ అనమాట. మేము దిగిపోయాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సి ఉంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. డెమో అనుకున్నా కానీ డెమో చాలా స్పీడ్గానే వచ్చిందని చెప్పొచ్చు. కానీ కొన్ని సార్లు
లేట్ అవుతుంది. బట్ ఇప్పుడైతే చాలా స్పీడ్గానే వచ్చేసింది. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ట్రైన్లో జర్నీ చేసి వీడియో తీసుకుంటూ వస్తుంటే బాగా అనిపించింది. సో ఇది దేవరకద్ర. మేము వచ్చేసి కొంచెం దగ్గరలో పని ఉండే పట్టాల మీద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. బట్ డోంట్ ట్రై టు వాక్ ఆన్ దిస్ వన్. నేను ఎప్పుడైతే పట్టాల మీద నడవలేదు, కాకపోతే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అటు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆ పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. సో మా ముందైతే ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్ టు వాక్ ఆన్ దిస్ ట్రాక్స్ కైండ్లీ. అండ్ వచ్చేసినాం మేము దేవరకద్రకి అయితే. సో ఫెస్టివల్ కాబట్టి కూరగాయలు అవన్నీ తీసుకెళ్తారని చెప్పి చాలామంది పెట్టారనమాట. సో ఇది వచ్చేసి దేవరకద్ర. మేము రాగానే ఆటో అనేది అవైలబుల్గా ఉంది. సో ఆటోలో ఎక్కేసి మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఒకవేళ ఆటో అవైలబిలిటీ లేకపోతే మాత్రం చాలా టైం పట్టేది. బస్సెస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్లీ ఆటోలే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది దట్టు సమ్మర్ కాబట్టి విలేజ్లలో టూ ట్రైన్స్ ఉండాల్సిన టూ బస్సెస్ ఉండాల్సిన ప్లేస్లో ఒకటే బస్సు నడిపిస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ జనాలు బయటికి రారని చెప్పేసి. ఒక్కోసారి అలా అవుతుంది, ఒక్కోసారి ఏమో బస్సెస్ అనేవి ఫ్రీగా దొరికేస్తాయి అనమాట, అవైలబుల్గా ఉంటాయి. లేదంటే ఆటోలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఆటో వెళ్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే అవైలబిలిటీ అనేది చాలా ఇది ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్లో కూడా తీసుకెళ్తారు అనమాట. అక్కడ ముందు కనిపించేది వచ్చేసి మా దేవరకద్ర బస్ స్టాండ్ అనమాట. సో మా విలేజ్ రూట్కి అయితే ఎంట్రీ అవ్వగానే ఇట్లా మొత్తం అంతా కూడా గ్రీనరీతో ఉంటుందన్నమాట. సో మా రూట్లో మాత్రమే ఇంత గ్రీనరీ అది కానీ ఉంటుంది, ఎందుకంటే ఆ ఊరి సరౌండింగ్స్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ బాగానే ఉంటుంది. సో ఆ వాగు వల్ల అంతా కూడా వాటర్ సప్లై కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే మా విలేజ్ ఏరియా అనేది మొత్తం గ్రీనరీగా ఉంటుందని చెప్పచ్చు, చూస్తూనే చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే సమ్మర్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా వరకు పంటలు అయితే పండిస్తారు. సో వేరే వేరే ఏరియాలో అయితే అసలు పంటలు పండించడం కాదుగా, ఓన్లీ పత్తి మాత్రమే వేస్తారు. వర్షం మీద మాత్రమే డిపెండ్ అయ్యి పత్తి మాత్రమే పండిస్తారు. బట్ మా ఏరియాలో అయితే బాగానే వాటర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. బట్ వర్షాకాలంతో పోలిస్తే కొంచెం తక్కువగా వేస్తారేమో, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ చూసినా కూడా వరి నాట్లు లేదంటే మిగతావి పల్లి, మొక్కజొన్న అలాంటివన్నీ వేస్తారనమాట. వాటర్ కొంచెం తక్కువ తీసుకుంటాయి కాబట్టి పల్లి, మొక్కజొన్న వచ్చేసి వరి కన్నా. సో ఆ విధంగా మా విలేజ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇది కొత్తగా కడుతున్నారు మా విలేజ్లో హాస్పిటల్. ఇక్కడ కనిపించేది వచ్చేసి మాది స్కూల్ అన్నమాట, చిన్నప్పటి స్కూలు. సో ఇందులోనే చదువుకున్నాను నేను స్కూల్లో. సో మా విలేజ్కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. థ్యాంక్ యూ, and please don't forget to subscribe my channel.